హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదలకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేసింది, జమ కాని రైతులకి రైతు భరోసా ఎప్పుడు జమ కాబోతున్నాయనే సమాచారాలు ఈ వీడియోలో ఒకటొకటిగా స్పష్టంగా వివరంగా ప్రూఫ్స్తో సహా డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని ద్వారా మీకే సమాధానం తెలియడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పటివరకు మీ ఖాతాలో కానీ, మీ గ్రామంలోని మీ మిత్రుల ఖాతాలలో కానీ రైతు భరోసా నిధులు ఏమన్నా జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, జనవరి 1వ తారీఖు 2025 అవతల ఎవరికైనా కొత్త పట్టాలు వచ్చి ఉండి రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఈరోజు వరకు 31వ తారీఖు వరకు అవకాశం కల్పించింది. బహుశా ఇది రేపటి వరకు కూడా ఉండొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ సేవింగ్ జిరాక్స్, ఇక్కడ కూడా పట్టా పాస్ పుస్తకం కూడా జిరాక్స్, ఈ 3 కాపీలతో ఒక సైన్ చేసి వాళ్ళకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులో ఏమైనా తప్పులు బ్యాంకు నెంబర్లకు సంబంధించి కావచ్చు, మార్పులు చేర్పులకు సంబంధించి చేసుకున్నా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒకసారి వినియోగించుకోండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2024లో వానాకాలానికి సంబంధించిన రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రాలేదు. కానీ 2024 యాసంగి సీజన్కి సంబంధించి మాత్రం మొన్న 26వ తారీఖు నాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు ప్రారంభిస్తే అందులో రైతు భరోసా పథకం ఒకటి. ఆ రైతు భరోసాకి సంబంధించి 6,900 రూపాయలు సంబంధిత ఒక రైతు ఖాతాలో నిధులు జమ అయ్యాయి. ఇదే దాని ప్రూఫ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు ఇప్పటివరకు జమ అయ్యాయి అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 లక్షల ఎకరాలకి మాత్రమే రైతు భరోసా అనేది జమ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 1,50,00,000 ఎకరాలు ఉంటే ఇందులో ఒక 20 లక్షల వరకు ఈ రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఈ 9 లక్షల సుమారు ఎకరాలలో 569 కోట్ల రూపాయల నిధులను జమ చేస్తే ఇవి 4,41,000 మంది రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి అన్నమాట. మరి జమ కాని వారి సంగతి ఏంటి అని కనుక అడిగితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని పెట్టే ముందు రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేయాలనుకున్న ప్రభుత్వం ఇందులో కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయట్లుగా గుర్తించింది. అదేంటి అంటే, పుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, అలాగే కోళ్ళ ఫారాలకు, ఇలా వినియోగంలో లేని భూములకి కూడా, వ్యవసాయానికి చేయడానికి అక్కర్లేని భూములలో కూడా పంట పెట్టుబడి సాయం అందుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసాని ఇప్పటివరకు ఆపేసి సర్వే ఏదైతే ఉందో అది 100కి 100% పూర్తయిన తర్వాత అందరి ఖాతాలలో నిధులు జమ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించే కేవలం మొట్టమొదట దాదాపుగా 530 గ్రామాలలో మాత్రమే రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వేరే గ్రామాలలో ఈ పూర్తి స్థాయి సమాచారం అయిపోయిన తర్వాత విడతల వారీగా జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నట్లుగా తెలుస్తుంది. 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది ఉంటే వాళ్ళ వద్ద 1,03,00,000 ఎకరాల సుమారు భూమి కలిగి ఉన్నదనే సారాంశం చూసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా బహుశా 2వ విడతలో నిధులు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. 3వ విడతకి సంబంధించి 7 ఎకరాల లోపుకు సంబంధించి రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,20,00,000 కలిగి ఉంటే 66 లక్షల మంది ఉన్నారు ఇక్కడ వరకు. సో వీళ్ళకి ఈ 5 నుండి 7 మధ్యలో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 4 లక్షల మంది రైతుల ఖాతాలలో 3వ విడత కానీ 4వ విడత కానీ నిధులు పడడానికి ఆస్కారాలు అయితే అవుపిస్తున్నాయి. ఇలా రైతు భరోసా, రైతు బంధు నిధులను ప్రభుత్వం ఖాతాలలోకి నిధులను జమ చేయడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.